మెగా 9 టీవీ. వన్స్ మాటిస్తే మడమ తిప్పని నైజం, సాయం అని వస్తే చేయి అందించే నేస్తం. దానగుణంలో ఆయన్ని మించిన వాడు లేడు. ఏది తన కోసం దాచుకోడు. ప్రజలకే పెద్దపీట వేసే పెద్ద మనసు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది. రీసెంట్గానే ప్రపంచవ్యాప్తంగా తమ ఆట తీరుతో మెప్పించిన మన తెలుగు విమెన్ క్రికెటర్స్కు తన సొంత డబ్బుతో సాయం అందించి శబాష్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. వారి ఇంటికి అవసరమైన సరుకులు, సామాన్లు అందించడంతో పాటు వారి గ్రామానికి రోడ్డును మంజూరు చేసి తన గొప్ప మనసును చాటారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా విద్యార్థులకు తాను ఇచ్చిన మాటను కేవలం 9 రోజుల్లోనే నిలబెట్టుకుని దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని అనిపించుకున్నారు. ఓ జిల్లా పరిషత్ పాఠశాల రూపురేఖలనే మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మీటింగ్కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్కూల్లో అందుబాటులో ఉన్న గ్రంథాలయం, ల్యాబ్ పాఠశాల గదులను పరిశీలించారు. పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండటాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ఆ రోజు జరిగిన సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే తన హామీ నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేయించారు. పుస్తకాలతో గ్రంథాలయాన్ని నింపేశారు. పెదబాల శిక్ష నుంచి కాశీ మజిలీ కథల వరకు పలు పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. అలాగే విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, ఒడియా వంటి భాషల పుస్తకాలను సమకూర్చారు. మొత్తం 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి పవన్ కళ్యాణ్ వీటిని స్వయంగా ఏర్పాటు చేయించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థి దశ నుంచే బాలల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయాలి. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి సృజనాత్మకతను పెంపొందించాలని డిప్యూటీ సీఎం ప్రతి సమావేశంలో చెప్తూ ఉంటారు. అందుకు తగిన విధంగా పాఠశాలల్లో సౌకర్యాలు ఉండాలని కోరుకుంటారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో పవన్ కళ్యాణ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. వాటిని సమకూరుస్తుంటారు. రికార్డ్ స్థాయి గ్రామ సభల నిర్వహణ కోసం అన్నమయ్య జిల్లా మైసూరవారపల్లి సందర్శించినప్పుడు ఆ గ్రామంలో పాఠశాలలకు ఆట స్థలం లేదని తెలుసుకుని 65 లక్షల సొంత నిధులు వెచ్చించి గ్రౌండ్ ఏర్పాటు చేయించారు. కడప మున్సిపల్ స్కూల్ సందర్శించిన సమయంలో అక్కడి పరిస్థితులను గమనించి మోడల్ కిచెన్ ఏర్పాటు చేయించారు.